హాయ్ హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అండి. రవి చెస్ వీడియోస్ అన్ని కొత్తగా ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ముందుగా 148 సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకపోతే కొత్తగా ఎవరైనా కానీ ఈ వీడియో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. సో ఈరోజు చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే గోరింగ్ గ్యాంబెట్ అండి. సో గోరింగ్ గ్యాంబెట్ని మనం చాలామంది అప్లై చేస్తూనే ఉంటారు న్యాచురల్గా ప్రతి ఒక్కరు. సో చాలా వీడియోస్ వచ్చినాయి. సో వైట్ ఒక ఫేవర్గానే వస్తుంటాయి చాలా వరకు. సో వైట్ ఆర్ బ్లాక్ దాని నుంచి నథింగ్, దాని గురించి పెద్ద ఆలోచించవలసిన, ఎవరు బాగా ఆడితే వాళ్ళు అక్కడ ఇంప్రూవ్ అయిపోయి వాళ్ళ యొక్క స్లైట్ అడ్వాంటేజ్తో నుంచి విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ బాగుంటాయి మోస్ట్లీ. ఓకే, గేమ్లోకి ఎంటర్ అవుదామండి. E4, E5, knight f3, knight c6, pawn d4, e cross d4, knight pawn c3. సో పాన్ c3 అప్లై చేయగానే బ్లాక్ యొక్క ఆన్సర్ ఏంటంటే పాన్ d5. సో ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క పొజిషన్ చాలామంది దీనికి గోరింగ్ గ్యాంబెట్ అని భావిస్తాం. ఓకే, ఇక్కడ d5 అప్లై చేయగానే సో వైట్ చాయిస్ మూవ్స్, కొన్ని మూవ్స్ ఉంటాయి కదండి, కొద్దిమంది కొన్ని ఫేవరెట్ మూవ్స్ ఉంటాయి. సో కొంతమంది కొన్ని ఓపెనింగ్ లైన్లో బాగా మాస్టర్ అయ్యి ఉంటారు. సో దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోరింగ్ గ్యాంబెట్ని వైట్ యొక్క చాయిస్ మూవ్స్ ఏంటో మనం ఒక్కసారి ఈరోజు చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ d3, సో నెక్స్ట్ నైట్ క్రాస్ d4, పాన్ e5. సో ఈ యొక్క బిషప్ d3, నైట్ క్రాస్ d4, పాన్ e5 అనేది ఒక్కొక్క చిన్న 3 లైన్స్ అండి. సో దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా థియరీని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ d3. సో బిషప్ d3ని అప్లై చేసిన వెంటనే బ్లాక్ అపోనెంట్ బిషప్ g4. సో బిషప్ g4 కాన్సెప్ట్ వెరీ క్లియర్, క్వీన్ నైట్ పిన్నింగ్ అన్నమాట. సో పిన్నింగ్ చేయడం వల్ల వన్ టెంపో వారికి ఒక గేమ్ లాగుంటుంది. ఇక్కడ క్యాజువల్ చేసిన నైట్ f6 అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఇక్కడ 2 చాయిస్ ఉన్నాయండి. ఒకవేళ కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది కొన్ని విధాలుగా అప్లై చేశారు. ఇన్ కేస్ ఒకవేళ ఈ క్రాస్ d5 కిల్ చేసిన వెంటనే ఈ క్రాస్ d5, ఎందుకంటే ఓపెన్ ఫైల్ కింగ్ మీదకి, బ్లాక్ కింగ్ మీద దాడి ఎక్కువ భాగం చేద్దామనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో వాడు ఈ ఇంటూ d5 కిల్ చేస్తాడు, క్వీన్ ఇంటూ d5. సో ఈ క్వీన్ d5 చేస్తే ఓపెన్ ఫైల్ కదా. సో రుక్ e1 చెక్. సో రుక్ e1 చెక్ అయిన వెంటనే ఇమ్మీడియట్లీగా బిషప్ e7. సో బిషప్ e7 వెరీ క్లియర్. సో బోత్ సైడ్ ఎటు పక్కనే కానీ క్వీన్ సైడ్ ఆర్ కింగ్ సైడ్ క్యాలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బిషప్ని e7 అప్లై చేసుకుంటూ, సో ఇంకో ఫర్దర్ స్టెప్ అనేది ఇక్కడ ఇంకోటి ఏముంది, బిషప్ క్రాస్ f3, క్వీన్ క్రాస్ f3, g ఇంటూ f3. సో అదొక చిన్న లైన్. సో అలా కాకుండా c4 క్వీన్ మీద కిందకు అప్లై చేశాడు, అటాకింగ్, దాన్ని కొంచెం వరకు భయపెట్టిద్దామని అలా ఆ విధంగా c4 అప్లై చేశాడు. క్వీన్ d7, సో ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ, సో ఇక్కడ ఆ విధంగా మూవ్ చేసినాడు అన్నమాట. సో ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఇన్ కేస్ ఇక్కడ బిషప్ ఇంటూ f3 కొట్టుకున్న నైట్ ఈ b4 రావచ్చు. సో ఎందుకంటే బిషప్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లాంగ్ క్యాజిలింగ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంది కదా c7కి. సో ఈ విధంగా ఎక్కడైనా వెళ్ళొచ్చు, కింగ్ సైడ్ అయినా చేసుకోవచ్చు, క్వీన్ సైడ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ h3 వేసిన వెంటనే బిషప్ h5, బిషప్ f4 వైట్ మూవ్. బిషప్ f4 వెరీ క్లియర్, యాక్టివేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నైట్ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం, నైట్ NBD2కు రావడం కోసం అక్కడ ప్లేస్ అనేది ఖాళీ చేసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏమైంది, షార్ట్ కాజల్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా వైట్ చాయిస్ మూవ్, ఇంకా బోత్ సైడ్ ఆర్ ఈక్వల్. సో ఈ ఒక చిన్న ఎక్స్చేంజ్ లైన్లో ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుని వెంటనే ఇరుపక్షాలు సరి సమానంగా ఉంటాయన్నమాట. ఎవరన్నా చిన్న మిస్టేక్ జరిగితే వాళ్ళు విన్ అవుతే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నైట్ f6 వేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా ప్రెజర్ ఇవ్వడానికి కోసం రుక్ e1. సో రుక్ e1 ప్రెజరింగ్ అనే, ఎందుకంటే ఇమ్మీడియట్లీగా క్యాజిలింగ్ చేసుకోవాలి కదా బ్లాక్ ఆపోనెంట్ కూడా. సో బిషప్ e7, సో నైట్ మీదకి అటాకింగ్, పాన్ e5.
సో ప్రెజర్ ఇచ్చాడు. సో ప్రెజర్ ఇవ్వగానే నైట్ D7, సో నైట్ C6 నైట్ అండ్ D7 నైట్ రెండు కలిసి ఇక్కడ అటాకింగ్ చేస్తున్నాయి. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ బిషప్ G4 ఉంది, ఐ మీన్ నైట్ హ్యాంగింగ్లో ఉంది, ఒక రుక్కు మాత్రమే యాక్టివ్గా ఉంది. ఇన్కేస్ C×D4 కొట్టినా నైట్ D4 కొడతాడు. సో నో వే, అందువల్ల ఇక్కడ ఎక్స్చేంజ్ 1 పాన్ గెయిన్ కూడా వస్తుంది, 1 పాన్ గెయిన్ కూడా వస్తుంది. ఒకవేళ ఇలా కిల్ చేశాడని కొంచెం చూసారా, ఈ నైట్ అనేది హ్యాంగింగ్లో ఉంది కదా, వీడు ఒకవేళ ఇన్కేస్ చెక్ పెట్టడానికి కూడా నో వే. ఓకే, బిషప్ F4, బిషప్ F4, ఐ మీన్ నైట్ D7 వచ్చింది, బిషప్ F4 అంటే బిషప్ యాక్టివ్ అవుతూ పాన్ని ప్రొటెక్షన్ చేసింది అనమాట. బిషప్ F4 అండ్ షార్ట్ క్యాషింగ్ చేసిన వెంటనే వైట్ చాయిస్ మూవ్ ఇమీడియట్గా C×D4, నైట్ క్రాస్ D4 అండ్ వెరీ వెరీ షాకింగ్ న్యూస్ ఇచ్చాడు వైట్. అండ్ ఎగ్జైటింగ్ మూవ్ బిషప్ క్రాస్ H7, కింగ్ క్రాస్ H7, ఇమ్మీడియట్లీగా క్వీన్ క్రాస్ D4. ఓకే, వెరీ క్లియర్. సో ఇక్కడ ఏమైంది, 1 పాన్ గెయిన్ తీసుకొనేసి, సో 1 పాన్ గెయిన్ లేదు, సో కింగ్ మిస్ప్లేస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వీన్ క్రాస్ D4 క్లీన్ చేసి ఉంటే బిషప్ క్రాస్ F3, G×F3, పాన్ C6. సో పాన్ 6 ప్లానింగ్ వీజీ వెరీ క్లియర్ అండి. బిషప్ పాన్ D5లో ఉన్న పాన్ హ్యాంగింగ్లో ఉంది కాబట్టి దాన్ని డిఫెన్స్ చేసినాడు. సో నెక్స్ట్ వన్ పాన్ E6 వెరీ క్లియర్, నైట్ మీద అటాక్ చేస్తూ F7 మీద కూడా అటాకింగ్. సో వన్ కేస్ F×E6, Rook×E6. సో ఇమ్మీడియట్లీగా సో పవర్ని యాక్టివేట్ చేస్తూ క్వీన్ మీద దాడి చేశాడు F6. సో 2-in-1 పర్పస్ ఇది. సో 2-in-1 పర్పస్ అంటే, సో ఇన్ కేస్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బిషప్ F4 అనేది క్వీన్ ప్రొటెక్షన్ ఉంది కదా, సో అదేవిధంగా బిషప్ B2 కూడా హ్యాంగింగ్లో ఉంది. సో ఎందుకంటే రుక్ F8లో ఉంది, బిషప్ F4లో ఉంది, దాని ప్రొటెక్షన్ క్వీన్ D4. సో బిషప్ F6 వేయడం కాన్సెప్ట్ ఏమంటే ఫోర్స్డ్ బిషప్ మీద క్వీన్ మీద అటాక్ చేస్తూ B2 పాన్ మీద కూడా అటాకింగ్ చేసింది. సో ఈ బిషప్ని ఆ B2 పాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ క్వీన్ D2 అప్లై చేశాడు. నవ్వు షాకింగ్ న్యూస్, వైట్కి మోస్ట్లీ చాలాసార్లు వైటే షాక్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు బ్లాక్ ఇచ్చాడు. బిషప్ క్రాస్ B2, సో బిషప్ క్రాస్ B2 వెరీ క్లియర్. ఓకే, ఇన్ కేస్ బిషప్ క్వీన్ క్రాస్ D2 కొడితే రుక్ క్రాస్ F2 న్యాచురల్ మూవ్. సో ఫోర్స్డ్ మూవ్ కదా, క్వీన్ క్రాస్ B2, రుక్ క్రాస్ F4 న్యాచురల్ మూవ్. సో ఇమ్మీడియట్లీగా F3 పాన్ని డిఫెన్స్ చేస్తూ నైట్ D2. సో E6 రుక్ E6 ఉంది కదా, దాని మీద దాడి చేస్తుంది నైట్ F8. సో నైట్ F8 ఒక కాన్సెప్ట్ వెరీ క్లియర్. రుక్ మీద అటాక్ చేస్తూ కింగ్ని ప్రొటెక్షన్ చేయడం కోసము ఆ ప్లేస్మెంట్ని అది సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో ఇన్ కేస్ ఎందుకంటే కింగ్ G8 వచ్చిన తర్వాత నైట్ ప్రొటెక్ట్ చేయడానికి నైట్ ఈజీగా కొద్ది వరకు హ్యాండ్లింగ్ చేయగలుగుతుంది. సో F3ని పాయింట్ని ప్రొటెక్షన్ చేస్తూ రుక్ E3. సో రుక్ E3 క్వీన్ F6. సో వెరీ క్లియర్ ఎక్స్చేంజ్ వేరియేషన్. సో క్వీన్ ఇంటూ క్వీన్, రుక్ క్రాస్ F6, Rook E8, B7 పాన్ మీద అటాకింగ్ పాన్ B6. సో ఇక్కడ వెరీ క్లియర్ పాన్ A4. సో ఇక్కడ మోస్ట్లీ 4 పాన్స్ ఉన్నాయి, ఓన్లీ ఆపోనెంట్ వచ్చేస్తే అక్కడ 1 పాన్ మాత్రమే అటాకింగ్ చేస్తుంది. కాబట్టి 4 పాన్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా మ్యాక్సిమం 80% గెలవడానికి అవకాశాలు ఉన్నాయి బ్లాక్కి. సో ఇదొక స్మాల్ లైన్. సో ఈ లైన్లో ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏముంది, నెక్స్ట్ వన్ బిషప్ D3 తర్వాత నైట్ క్రాస్ D4. సో నైట్ క్రాస్ D4 వైట్ కిల్ చేయగానే బ్లాక్ ఆప్షన్స్ మూవ్. సో D cross E4. సో 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ నైట్ క్రాస్ C6. సో ఇన్ కేస్ అదేవిధంగా క్వీన్ A4, 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. సో క్వీన్ A4, సో ఇమ్మీడియట్లీగా బిషప్ D7
Knight cross c6. So present move, bishop cross c6. Absolutely good move. White choice move. Now you are understanding. మీరు గెస్ చేస్తారని ఆలోచిస్తున్నాను. Oh, షాక్. Yes, very good. Bishop b5. Very good, very good. Bishop b5. Queen d7. Bishop cross c6. Queen cross c6. Queen cross c6. B into c6. Total overall గా exchange variation. సో ఇక్కడ ఇమ్మీడియట్లీగా సో పవర్స్ యాక్టివ్ కావాలి కదా. సో ఇక్కడ డాట్ స్క్వేర్ ఎందుకంటే నైట్ ఇక్కడ వచ్చిన తర్వాత 1 టెంపో వేస్ట్ అవుతుంది. అందుకని బిషప్ ఈ3. సో బిషప్ ఈ3 వచ్చిన తర్వాత నైట్ రావడానికి ఈజీగా ఉండి అందుకని యాక్టివ్గా ఉంటుంది. ఐ మీన్ బ్లాక్ బిషప్ అని బ్లాక్ చేయగలుగుతుంది. ఇన్ కేసు రుక్ c8 కానీ b8 కానీ వచ్చిందనుకో a7 పాన్ హ్యాంగింగ్ కదా. సో బిషప్ క్రాస్ a7 కొట్టిన తర్వాత మళ్ళీ పోయేసి పాస్వర్డ్ పాన్ అవుతుంది కదా. ఇది a4 a5 a6 అనేది పాస్వర్డ్ పాన్ అవుతుంది. సో బట్ వెయిటింగ్ మూవ్. సో ఏమన్నా మీ బై బ్లాక్ అనేది ఒక చిన్న మిస్టేక్ చేసిన a5 పాన్స్ కిల్ చేసిన వెంటనే ఈ 2 పాన్స్ ఉన్నాయి కదా, a2 ఆర్ b2 2 పాన్స్ చాలా స్ట్రాంగ్ మూవ్, స్ట్రాంగ్ పాన్స్ అనమాట. సో ఐసోడ్ పాన్స్ సరే అని మూవింగ్ వెళ్ళిపోతుంటాయి. బట్ అలా కాకుండా అలాగా ఆ ఉద్దేశంతో అది బిషప్ని ఈ3కి ఆడ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వేరియేషన్ नाइट क्रॉस c6. సో నైట్ క్రాస్ c6 कर लेंगे. क्वीन क्रॉस d1, किंग क्रॉस d1, b इंटू c6. ఇమ్మీడియట్లీగా సో ఆప్షన్స్ మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాము. బిషప్ ఈ3. సో బిషప్ ఈ3 సెట్ చేయడానికి ఒక కారణం, మూవ్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నైట్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం. నైట్ d2 ఆర్ కింగ్ c2. సో ఆ విధంగా మనకి అప్లై చేయడానికి. సో నైట్ d2 వచ్చిన బిషప్ కూడా c4 అంటే నైట్ ప్రొటెక్షన్తో నుంచి బిషప్ను కూడా యాక్టివ్గా మూవ్ చేయవచ్చు. సో ఒక కాన్సెప్ట్ అయితే వాళ్ళది అన్నమాట. వెరీ క్లియర్. సో వెరీ గుడ్. ఓకే, బిషప్ ఈ3, నైట్ f6. సో నైట్ d2, బిషప్ e7. వెరీ గుడ్. ఇమీడియట్లీగా కింగ్ c2. కింగ్ c2 వేసిన వెంటనే షార్ట్ క్యాజువల్. రుక్ ఏ నుంచి e1, బిషప్ f5. సో బిషప్ f5 వెరీ క్లియర్. సో ఇమీడియట్లీగా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఓపెన్ చెక్ చెప్పడానికి కోసం. ప్లస్ ఇక్కడేమో అపోనెంట్ ఏం చేస్తున్నాడు, పాన్ h3. సో వెరీ క్లియర్. పాన్ h3 యొక్క కాన్సెప్ట్ ఏంటి, పాన్ g4తో వచ్చి ఆ విధంగా అట్లా అటాక్ చేసుకుంటూ రావడం కోసము, అప్లై చేయడం కోసము పాన్ h3ని అప్లై చేయడం జరిగింది. సో నైట్ d5 అటాకింగ్ e3 బిషప్. సో ఇమ్మీడియట్లీగా సో ఓకే నో ప్రాబ్లం. అక్కడ ఈ3 మీద అటాక్ పెంచితే ఇక్కడ ఈ బిషప్ f5 పాన్ f5 బిషప్ కింద కూడా పాన్ g4. సో అటాక్ చేయగానే వెంటనే ఇప్పుడు మ్యాక్సిమం మన యొక్క ప్లేయర్స్, అడ్వాన్స్డ్ ప్లేయర్స్ అయితేనేమి, ఇంటర్మీడియట్ ప్లేయర్స్ అయితేనేమి కానీ కొద్దిమంది ప్లేయర్స్ ఏం చేస్తుంటారు, సో g4 వేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఆ పవర్ని ఏ విధంగా సేవ్ చేద్దాము, సో దాన్ని ఏ విధంగా మనం డిఫెన్స్ చేసుకుందాము అనే కాన్సెప్ట్తో ఉంటారు. కొద్దిమంది పెద్ద పెద్ద మాస్టర్స్ అయితే ఏం చేస్తారంటే సో వచ్చిన ప్రాబ్లం కాదు, ఆ ప్రాబ్లం ఎలా సొల్వ్ చేయాలి ఆఫ్టర్ చుట్టుపక్కలంతా పరిశీలించేసి దాన్ని ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మనము వచ్చిన ప్రాబ్లం కంటే పక్కన ఉన్న చుట్టుపక్కల మొత్తం అంతా అబ్జర్వేషన్ చేసి ఏది బెస్ట్ మూవ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవడం యొక్క ఈ యొక్క క్లియరెన్స్ అన్నమాట. సో పాన్ g4 వేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఏం చేస్తాడు, నైట్ క్రాస్ e3. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్. సో 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి ఇక్కడ. వైట్ కి 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రుక్ క్రాస్ e3, ఎఫ్ క్రాస్ e3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ క్రాస్ e3. సో నెక్స్ట్ వన్ రుక్ క్రాస్ e3. సో ఇన్ కేస్ రుక్ క్రాస్ e3 కిల్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా బిషప్ g6, నైట్ క్రాస్ e4, బిషప్ c5 అటాకింగ్ రుక్. సో వెరీ క్లియర్. ఇక్కడ ఫోర్స్డ్ మూవ్. కింగ్ ఎక్కడికి వెళ్ళాలా, రుక్ ఎక్కడికి వెళ్ళాలా, పోతే e2కి వెళ్ళాలా లేదంటే e1కి వెళ్ళాలా. సో అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ e2కి వెళ్ళింది అనుకోండి, e2కి వెళ్ళిన వెంటనే బిషప్ క్రాస్ f2. సో రుక్ క్రాస్ f2, బిషప్ క్రాస్ e4, బిషప్ d3, బిషప్ క్రాస్ a1. సో వెరీ క్లియర్. సో అదేవిధంగా రుక్ e1కి వెళ్ళింది అనుకోండి,
సో రుక్ ఈవెన్కి వెళ్ళినా కూడా సేమ్ షాకింగ్ న్యూసే. బిషప్ క్రాస్ F2, rook E2, rook A2, E8, bishop D2, bishop H4, rook H2 D1, pawn F5, 5 rook నైట్ మీద ప్రెజర్ ఇచ్చాడు. సో ఇన్ కేస్ నైట్ ఎక్కడికి వెళ్ళడానికి రుక్ హ్యాంగింగ్ లో ఉంది కదా, ఎందుకు G3 రావడానికి లేదు, ఆల్రెడీ బిషప్ క్యాప్చరింగ్ చేస్తుంది. సో ఫోర్స్ G into F5. నౌ బ్రిలియంట్ మూవ్ బ్లాక్ ఈరోజు ఎప్పుడు అప్లై చేసింది. బిషప్ H5, 2 రూక్స్ హ్యాంగింగ్ అయిపోయినాయి. సో వన్ రూక్ లూజ్. సో ఆ విధంగా అక్కడ అప్లై అవుతుందండి. సో ఇక్కడ అంటే నైట్ క్రాస్ E3 కిల్ చేయడం యొక్క కాన్సెప్ట్ మీరు క్లియర్గా తెలుసుకున్నారా? రుక్ క్రాస్ E3 కొట్టడం వల్ల ఏమి లాభ నష్టాలు ఉన్నాయి అనేది మీరు అబ్జర్వేషన్ చేసే ఉంటారు. నెక్స్ట్ వన్ నైట్ క్రాస్ E3 ఫోర్స్డ్ F క్రాస్ E3. బట్ ఇక్కడ ఏం చేస్తాడు, F క్రాస్ E3 అయిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. సార్ ఫర్దర్ ఆఫ్టర్ ఏ పవర్ ఏ హ్యాంగింగ్ లో ఉన్నాయో అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. సో బిషప్ H4 E1 లో ఉన్న రుక్ మీద అటాక్ చేశాడు. సో రుక్ E1 మీద నో డిఫెన్స్, రుక్ ఎవరే కానీ కాపాడడానికి ఎవరు లేరు. సో అందువల్ల రుక్ D1 బిషప్ G6. సో బిషప్ G6, నైట్ C4, రుక్ A నుంచి E8, బిషప్ E2, pawn F5. సో pawn F5 వెరీ క్లియర్. pawn F5, రుక్ H2 F1, ఎందుకంటే 2 రుక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లేస్, అందుకని H2 F1 అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ F క్రాస్ G4, బిషప్ క్రాస్ G4, రుక్ క్రాస్ F1, రుక్ క్రాస్ F1. ఇక్కడ రుక్ క్రాస్ F1 కొట్టింది, బిషప్ F7, అటాకింగ్ నైట్ మీద. ఆర్ ఒకవేళ నైట్ మిస్ప్లేస్ అయిందనుకోండి, A2 పాన్ హ్యాంగింగ్ లో ఉంది. బాగా అబ్జర్వేషన్ చేశారా? నైట్ ఒకవేళ ఎక్కడికి వెళ్ళింది అనుకోండి, అక్కడ మిస్ప్లేస్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తాడు, పాన్ B3 అప్లై చేస్తాడు. సో పాన్ లూజ్ చేసుకోవడం కంటే పాన్ నిలబెట్టడం ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడ పాన్ B3ని అప్లై చేయడం జరిగింది. సో ఆ విధంగా సో ఇదొక వన్ ఆఫ్ ద వేరియేషన్. లాస్ట్ వన్ E4 E5, knight F3 knight 6, pawn D4 into C3, pawn D5. సో ఆఫ్టర్ పాన్ లాస్ట్ వన్ E5. సో E5 యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నైట్ని డెవలప్ కాకుండా ప్లస్ అనదర్ వన్ పుషింగ్, అంటే అక్కడ ఎక్కువ భాగము మోర్ స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయడం కోసము పాన్ E5ని వైట్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం కోసం ఆ E5 పాన్ని ఉపయోగించడం జరిగింది. సో D into C3, నైట్ into C3, బిషప్ B4, బిషప్ D2. సో బిషప్ D2, బిషప్ G4, పిన్నింగ్ న్యాచురల్, ముందుగానే కాన్సెప్ట్ తెలుసు కదండి. నైట్ క్రాస్ E5 కిల్ చేయడం కోసము అదొక చిన్న స్మాల్ కాన్సెప్ట్. బిషప్ E2, సో పాన్ D4, పాన్ D4. సో పాన్ D4 వెరీ క్లియర్. సో నైట్ ఇంటూ D4 పాన్ కిల్ చేసినాక క్వీన్ క్రాస్ D4, బిషప్ క్రాస్ G4, బిషప్ క్రాస్ వెరీ క్లియర్, బిషప్ క్రాస్ G4, నైట్ క్రాస్ E5. సో నైట్ క్రాస్ E5 వెరీ క్లియర్, ఎందుకంటే అక్కడ క్వీన్ D4 లో ఉంది, ప్లస్ నైట్ క్రాస్ E4 కిల్ చేయడం వల్ల కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్వీన్ ఈ నైట్ రెండు కలిసి బిషప్ మీద అటాకింగ్ చేస్తున్నాయి. సో ఇక్కడ నైట్ ని పిన్నింగ్ చేయడం కోసం క్వీన్ E2. సో ఇప్పుడు ఎందుకు కిల్ చేయలేడు కదా, ఇన్ కేస్ క్వీన్ తో కిల్ చేసిన క్వీన్ క్రాస్ E5 చెక్ ఇస్తాడు. G7 పాన్ కూడా హ్యాంగింగ్ ఉంటుంది, C7 పాన్ హ్యాంగింగ్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాడు, ఆ విధంగా క్వీన్ E2 నైట్ ని పిన్నింగ్ చేసేసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వన్ నైట్ F6. సో 2 నైట్స్, రెండు నైట్లు G4 పాన్ మీద అటాకింగ్ చేశాయి. బిషప్ F3. సో ఇక్కడ బిషప్ F3 కాన్సెప్ట్ ఆ B7 పాన్ హ్యాంగింగ్ లో ఉంది కాబట్టి సో ఈ విధంగా ఇక్కడ అటాకింగ్ చేశాడు. ఎందుకంటే నైట్ ఓపెన్ చేయలేడు కదా, కిల్లింగ్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ పిన్నింగ్ ఉంది కాబట్టి. సో అందువల్ల ఇక్కడ లాంగ్ క్యాజువల్. సో బోత్ సైడ్ వైట్ కూడా క్యాజలింగ్. సో both sides are casual. So slight advantage, knight D3 check. So one of the brilliant move, knight D3 check, king B1. సో ఇక్కడ
2 చాయిస్ మూవ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 2 చాయిస్ మూవ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెస్ట్ మూవ్ వచ్చేసి క్వీన్ క్రాస్ F2. బెస్ట్ మూవ్ క్వీన్ క్రాస్ F2. సో ఒక చిన్న డౌట్ రావచ్చు, ఒకవేళ మీకు నైట్ క్రాస్ D2 కొట్టారనుకోండి, బిషప్ E3, క్వీన్ E5, బిషప్ క్రాస్ F2, క్వీన్ క్రాస్ నైట్ క్రాస్ E2. సో వెరీ క్లియర్. సో పవర్ అప్ అవుతాడు, వెరీ క్లియర్గా ఉంటుంది. బట్ కాకపోతే పొజిషన్ కూడా ఇక్కడ వచ్చిన ఛాన్స్ని, అవకాశాన్ని పోగొట్టుకుంటుంది. చూసారా ఇక్కడ? ఓకే, అందువల్ల క్వీన్ క్రాస్ F2 ఇస్ ద బెస్ట్ మూవ్, బ్లాక్ చాయిస్ మూవ్. సో ఇక్కడ బిషప్ E1, క్వీన్ క్రాస్ E2, బిషప్ క్రాస్ E2, నైట్ క్రాస్ E1, రుక్ H2 E1. సో H2 E1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ క్రాస్ C3, ఎందుకంటే ఇక్కడ పవన్ యొక్క స్ట్రక్చర్ని డివైడ్ చేస్తున్నారు అన్నమాట. అపోనెంట్ మన కాన్సెప్ట్ ఏంటి? పవన్ యొక్క స్ట్రక్చర్ని డివైడ్ చేయడం. సో 2 పవన్లు లింకింగ్ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఐసోలేటెడ్ పవన్స్ ఉన్నప్పుడు కొంచెము వీక్గా అవుతాయి. B ఇంటూ C3, రుక్ క్రాస్ D1, రుక్ ఇంటూ D1, రుక్ D8. సో టోటల్ ఓవరాల్గా అడ్వాంటేజ్ టు బ్లాక్. సో ఇక్కడ ఈ విధంగా సో ఈరోజు ఈ చాప్టర్ అండి. సో ఈజీగా మా యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియపరుస్తారని మేము భావిస్తున్నాను. ఓకే, జై హింద్.